హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఈ జున్నుని తయారు చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే జున్ను చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి తయారు చేశారంటే 3-4 రోజుల వరకు కూడా తినవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. నాకు మురుపాలు అనేవి దొరికాయండి. వాటితో ఈరోజు మీకు జున్ను తయారు చేసి చూపిస్తాను. ప్రాసెస్ చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా శొంఠి, మిరియాలు, యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాలని వడబోసుకుందాము. పాలలో తుక్కు, నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. నేను 1/2 లీటర్ మురుపాలకి లీటరు పాలు తీసుకుంటున్నాను. ఇవి రెండవ రోజు పాలు దొరికాయండి నాకు. మొదటి రోజు పాలు అయితే మనం 1.5 లీటర్ వరకు వేసుకోవచ్చు పాలు. ఇప్పుడు ఈ పాలు రెండింటిని కలిపేసుకుని ఒక గిన్నెలో వేసుకుని బెల్లాన్ని, ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను. కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది, తీపి తక్కువ ఉంటుంది. మీరు మామూలు బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చు, పంచదారతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు స్వీట్నెస్ అనేది వేసుకోండి. కొద్దిగా బెల్లం చెదకొట్టి ఇందులో పాలలో వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. గరిటతో కలిపామంటే మనకి సరిగా కలదు. ఇలా చేత్తో కలుపుకుంటే తొందరగా కరిగిపోతుంది. మన తీపిని మీరు ఎంతైతే తినగలరో దాన్ని బట్టి తీపి వేసుకోవాలి. మరి తక్కువగా ఉంటే బాగోదు, అలాగని ఎక్కువ అయినా బాగోదు. మీడియంగా ఉండాలి జున్ను. అప్పుడే జున్ను కమ్మగా ఉంటుంది. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ విధంగా బెల్లం అంతా కూడా పాలలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, కలర్ మనకి ఆర్గానిక్ బెల్లం కాబట్టి కొంచెం కలర్ ఎక్కువగా వచ్చింది. మన మామూలు బెల్లం, నార్మల్ బెల్లం తీసుకుంటే కలర్ అనేది అంతగా రాదు. ఇప్పుడు ఈ పాలను కూడా వడగొట్టి తీసుకున్నాను నేను. బెల్లంలో తుక్కులు అవి ఏమన్నా ఉంటే పోతాయి, ఇసుక అది ఉంటుంది కదా, అందుకని మళ్ళీ ఒకసారి వడబోసుకోవాలి. ముందుగానే నేను వడబోసి తీసుకున్నాను. మనం జున్ను ఏ గిన్నెలో అయితే వండుకుంటామో ఆ గిన్నెని శుభ్రంగా కడిగేసుకొని తుడిచి ఆరబెట్టుకుని ఈ పాలను వేసుకోవాలి. నేను గిన్నెలో సగానికి పాలు వేసుకుని మనం తయారు చేసుకున్నాం కదండి, శొంఠి, మిరియాలు, యాలకుల పౌడర్ని 1 స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే అంత పాలలో బాగా కలుస్తుంది. ఈ పౌడర్ కంపల్సరీ వేసుకుంటేనే మనకి జున్ను అనేది నీచు వాసన రాకుండా మంచి కమ్మగా మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను జున్నుని. ఇందులో 1 గ్లాసు వాటర్ వేసి ఈ జున్నుని పెట్టి ప్లేట్ పెట్టేసి కవర్ చేసి మనం బటన్ నొక్కేస్తే మామూలుగా ఉడికిపోతుంది. లేదు మేము సపరేట్గా వండుకుంటామంటే ఏదైనా గిన్నెలో అలా మనం పోసుకున్న గిన్నె దూరిలా ఉంటే సరిపోతుందండి. అందులో గ్లాసు వాటర్ వేసుకుని పైన మూత పెట్టి ఈ జున్నుని ఉడికించుకోవచ్చు. చూడండి, జున్ను అనేది ఉడికిపోయింది. ఇలాగ మనకి గరిటెకి అంటుకోకుండా ఉంటే జున్ను ఉడికిపోయినట్టే. జున్ను ఉడికిన తర్వాత మూత పెట్టకూడదండి. అలాగే ఉంచేస్తే చల్లారిన తర్వాత తినేయచ్చు. చాలా సింపుల్గా జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు.